ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను, నేను ఎక్కువ మాట్లాడడం. ఇక రెండో నెక్స్ట్ సబ్జెక్ట్, చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూశాం. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం. 25 లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు లెస్ దెన్ 1,000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా 3,600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషియో ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, ఎన్టీఆర్ గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అంట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే మా హయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగించినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాలను నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి, దొంగ అబద్ధాలకు చేస్తా ఉన్నారు అని అంటే
మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి మీ హయా